కామారెడ్డి జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తాడ్వాయి మండలం ఎర్రపహడ్ చేరుకోనున్నారు. లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్ద్ ఆర్ఎండ్బి బ్రిడ్జిని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. బుడిగిడ్డ గ్రామంలోని దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు. కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను జిఆర్ కాలనీని సందర్శించనున్నారు. అనంతరం కామారెడ్డి ఐడీఓసీలో ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తాడ్వాయి మండలం ఎర్రపహడ్ చేరుకున్నారు. లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు ఆర్ఎండ్బి బ్రిడ్జ్ ని ముఖ్యమంత్రి పరిశీలించారు. బుడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు. కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను జిఆర్ కాలనీని సందర్శించారు. అనంతరం కామారెడ్డి ఐడీఓసీలో ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు, సీఎస్ విజయానంద్, పలువురు ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా 30 అంశాలను అజెండాలో చేర్చారు. ముఖ్యంగా షెడ్యూల్ కులాల సబ్ క్లాసిఫికేషన్ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. రాష్ట్రంలో మరో 10 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఓకే చెప్పనుంది. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరద నష్ట పరిహారం కింద 571 కోట్ల నిధుల విడుదలకు ఆమోదముద్ర వేయనున్నారు. అమరావతిలో విద్య, వైద్య సంస్థలకు స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు ఎస్ఐపివి ఆమోదం ఇవ్వనున్నారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ, ట్రాన్స్పోర్ట్ వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లుకు ఓకే చెప్పనున్నారు. అనధికార భవనాల లీగలైజేషన్ కు మరో కొత్త స్కీమ్ ను తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. తిరుపతి తుమ్మలగుంటలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంట్లో సోదాలు జరుపుతుంది. సోదాల్లో 20 మంది అధికారుల టీం పాల్గొంది. లిక్కర్ స్కామ్ కేసులో A3 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39 గా మోహిత్ రెడ్డి ఉన్నారు. కవితను అడ్డు పెట్టుకుని కేసీఆర్, హరీష్ రావును బదనం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము లేకనే ఎన్నికలకు వెళ్లడం లేదన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ కొండపోచమ్మ సాగర్ కట్టపై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ర్యాలీ చేశారు. కాళేశ్వరంపై ఎలాంటి తప్పులు దొరక్కపోవడంతో సీబీఐకి కేసును అప్పగించారన్నారు. ప్రజలు
ఒకసారి ఓటేసి మోసపోయినమనే పరిస్థితికి వచ్చేసరికి వీళ్ళు గడిచిన 17-18 నెలలుగా కనీసం స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టడానికి కూడా ముందుకు పోయే పరిస్థితిలో వీళ్ళు లేరు. గ్రామాలలో చూస్తున్నాం, ఏ గ్రామానికి వెళ్ళినా కనీసం చెత్త బండిలో డీజిల్ పోసే పరిస్థితి లేదు. గ్రామ స్థాయిలో వచ్చేసి సెక్రటరీల జీతాల నుంచి, వాళ్ళ సొంత జీతాల నుంచి సగం సగం పెట్టి గ్రామ పంచాయతీ నడిపించే పరిస్థితిలో ఉంది. గ్రామ పంచాయతీకి నిధులు లేవు, చేసిన పనులకు ఫండ్ శాంక్షన్ లేవు. ఈ పరిస్థితులలో వీళ్ళని తెలంగాణ సమాజం ఎట్లా నమ్ముతుంది మీరే చెప్పండి. మీరు కళ్ళారా మీరు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు స్థానిక సంస్థలు పెడితే నా కుర్చీ ఊసిపోతుంది మా రేవంత్ రెడ్డి ఆ కుర్చీని కాపాడుకునే పనులే ఉండే తప్ప ఈ గ్రామాల్లో ఉన్న సర్పంచ్ల కుర్చీ ఇచ్చే ఆలోచన వీళ్ళకి లేదు. కాబట్టి రేపు పొద్దున ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి ముందు వచ్చే జనరల్ ఎలక్షన్ కూడా మళ్ళీ ప్రభుత్వానికి కేసీఆర్ గారి ప్రభుత్వమే వస్తుంది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పూలింది అని చెప్పిరో ఆ పూల్ని 2 పిల్లలను రిపేర్ చేసి తెలంగాణ సమాజానికి ఈ ప్రాజెక్టుని అంకితం మళ్ళీ చేస్తామని తెలియజేస్తాం. కాళేశ్వరం వచ్చినాక కొండపోశమ్మ సాగర్ పంపులు నడుస్తా ఉన్నాయి, మల్లన్న సాగర్ పంపులు నడుస్తా ఉన్నాయి, రంగనాయక సాగర్ లో పంపులు దుంకుతా ఉన్నాయి, అన్నపూర్ణలో పంపులు దుంకుతా ఉన్నాయి, మిగ్మానేలో పంపులు నడుస్తా ఉన్నాయి, ఎల్లంపల్లి నుండి నీళ్లు వస్తా ఉన్నాయి. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం 3 బ్యారేజీలలో 2 పిల్లలు కుంగినాయని రాష్ట్రం మొత్తం తెలుసు. అయినా కూడా కేసీఆర్ గారిని తట్టుకోలేక తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ కావాలంటున్నారు. మరి ఏ విధంగా కేసీఆర్ కుటుంబాన్ని నష్టం చేయాలి అనేటువంటి దురాలోచనతో ఇవాళ కాళేశ్వరం మీద గోస్ కమిషన్ వేసిరు. గోస్ కమిషన్ కూడా కావాలని చెప్పి అధికారులందరినీ తప్పించి ఒక కేసీఆర్ ని, ఒక హరీష్ రావుని ఇరికించే ప్రయత్నం చేసింది. దాన్ని కూడా ఆ గోస్ కమిషన్ లో ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు. ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేదేమీ లేదు. కాబట్టి దీన్ని సిబిఐ కప్పి చేతులు దుడుపుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు. సిబిఐ కూడా గడికొకసారి నరేంద్ర మోడీ గారు మాట్లాడతారు. మరి సిబిఐ అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, నరేంద్ర మోడీ అయినా, మీరు ముగ్గురు ఒక్కటైనా కూడా న్యాయ వ్యవస్థలున్నాయి. సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది. న్యాయం చెప్పడానికి, ధర్మాన్ని కాపాడడానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా ఇంటాక్ట్ లో ఉండడానికి ధర్మం కాపాడుతుంది, సుప్రీంకోర్టు, హైకోర్టు కాపాడుతుంది అన్నటువంటి నమ్మకం మాకు ఉన్నది. కవిత ఇష్యూ పెట్టి బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. కవితది కుటుంబ పంచాయతీ అని కొట్టిపారేశారు. కవిత విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కవితను బీజేపీలో చేర్చుకోమన్నారు. నేను చెప్పిన వాళ్ళ కుటుంబంలో గొడవ నడుస్తుంది, అంతేగాని ఆమె చెప్పిన స్టేట్మెంట్లకు మీరు రియాక్షన్ అవుతుంటే పెద్ద రియాక్షన్ అంత నేనైతే రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. అవన్నీ ఎలిగేషన్ చాలా మంది చేస్తుంటారు, పెద్ద మీరు కూడా సీరియస్ తీసుకోకండి. అది ఏ అవినీతి పరులకైనా సరే మా పార్టీలో స్థానం లేదు. అది కవిత గాని, బబిత గాని. ఇప్పుడు ఆమె గురించి నేను మాట్లాడే అవసరం లేదు. నేను స్టేట్ ప్రెసిడెంట్ ని. నేను చెప్పిన వాళ్ళ కుటుంబంలో గొడవ నడుస్తుంది, అంతేగాని ఆమె చెప్పిన స్టేట్మెంట్లకు మీరు రియాక్షన్ అవుతుంటే పెద్ద రియాక్షన్ అంత నేనైతే రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. అవన్నీ ఎలిగేషన్ చాలా మంది చేస్తుంటారు, పెద్ద మీరు కూడా సీరియస్ తీసుకోకండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు పలుచోట్ల ఆందోళనకు దిగారు. రైతు బతకాలంటే యూరియా కావాలంటూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కేంద్రంలో బయ్యారం సొసైటీకి యూరియా వచ్చిందని తెలియడంతో ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. యూరియా రాత్రికి రాత్రే బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే యూరియా పక్కదారి పడుతుందని ఆరోపించారు. రైతులకు టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేస్తామని మాట ఇచ్చి సొసైటీలో యూరియా లేదని చేతులెత్తేయడంతో సొసైటీ యాజమాన్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లందు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ నుండి ఇల్లందు వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు ఆందోళన దిగారు. ఎస్ఐ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా రైతులు పట్టించుకోవడం లేదు. కొత్తగూడ మండలంలో ఉన్నటువంటి పిఎస్ఎస్ పొగుళ్లపల్లి అనే సొసైటీ ఒకటి ఉన్నది. సొసైటీ దగ్గర కూడా మనకు రైతులకు అవసరమైనటువంటి యూరియాను సీజన్ మొదటి నుంచి కూడా రెగ్యులర్ గా తెప్పిస్తూ స్టాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని ఇస్తూ
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు కూడా కోఆర్డినేట్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ సొసైటీ లోకల్ పిఎస్సిఎస్ పొగులపల్లి సొసైటీకి సంబంధించిన స్టాఫ్ కూడా అందరం ఉండి కూడా క్రమ పద్ధతిలో ప్రొసీజర్ ప్రకారం ఇస్తా ఉన్నాము. ఈ క్రమంలో ఏం జరిగిందంటే నిన్న సాయంత్రము 6:30 కావడము, కొన్ని బ్యాగ్స్ అలానే ఉండడం వల్ల రైతులందరూ కూడా గోదాం వైపు కొంత దూసుకురావడం జరిగింది. ఈ క్రమంలో క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది కూడా సొసైటీ స్టాఫ్ క్లోజింగ్ బ్యాలెన్స్ బస్తాలు లెక్క పెట్టుకోకుండానే షటర్ క్లోజ్ చేసి వెళ్ళడం జరిగింది. నేను ఎస్ఐ గారు అదేవిధంగా లోకల్ సంబంధిత బ్యాగ్స్ సిఇఓ సొసైటీ సిఇఓ గారు వెంకన్న గారిని కూడా తీసుకెళ్లి స్టాక్ బస్తాలు మేము లెక్కించడం జరిగింది. ఈ లెక్కించిన దాంట్లో భాగంగా క్రిప్కో 444 బస్తాలకు గాను ఈ పాస్ మిషన్లో ఉన్నది, అదేవిధంగా గోదాంలో ఉన్నది టాలీ కావడం జరిగింది. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ కోరమాండలకు సంబంధించింది మాత్రం ఈ పాస్ మిషన్లో ఉన్నదానికి గోడౌన్లో ఉన్నదానికి ఒక 91 బ్యాగ్స్ డిఫరెన్స్ రావడం జరిగింది. ఈ డిఫరెన్స్ ఎందుకనేది మేము ప్రాథమికంగా విచారణ చేస్తున్నాము. విచారణ చేస్తున్నప్పుడు సిఇఓ వెంకన్న అదేవిధంగా అమాలీస్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకు రైతులకు పంపిణీ చేస్తున్న క్రమంలోనే తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. నేను ఎస్ఐ గారు క్షుణ్ణంగా సీసీ ఫుటేజ్ కూడా మనకు గోడౌన్ ముందు అదేవిధంగా సొసైటీ ఎంట్రీ దగ్గర కూడా మొత్తం 4 సీసీ ఫుటేజ్ కెమెరాస్ ఉండడం జరిగింది. ఈ 4 కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి, అంటే మనకు ఆ షట్టర్ ఓపెన్ చేయడం కానీ లేకుంటే ఎవరైనా దొంగతనం చేయడం కానీ అంటే అక్రమంగా తరలించడం కానీ ఎటువంటిది జరగలేదు. కాబట్టి ఈ రైతులకు ఇస్తున్న క్రమంలోనే వీళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి ప్రాథమికంగా సిఇఓ చెప్పిన తర్వాత అమాలీస్ను కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. మొత్తం కూడా వాళ్ళు పొగులపల్లి గ్రామానికి చెందిన వాసులే, వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది, కన్ఫెషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తాళాలు వేసి ఉంటాయి, గోదాం ఉంటది, తాళాలు వేసి ఉంటాయి, అందరూ ఉంటారు, సిసి కెమెరాలు ఉంటాయి. కానీ ఇక్కడ 94 బస్తాలే దొంగతనం గురి జరిగిందని చెప్తారు. 94 బస్తాలు ఎట్లా పోతే 200-300 బస్తాలు పోతాయి, కానీ 94 పోతాయి అనేది చెప్తారు. కాబట్టి దాదాపు నైట్ ఏ దొంగతనం చేసిన ఖచ్చితంగా శిక్షించాలి, వానికి బయటికి తీసుకురావాలి. ఇట్లా రోజు లైన్ లో నిలబడి వర్షం బురద ఇట్లా నిలబడిపోతే నేను ఇక్కడనే ఉంటాను. లైన్లలో పడి బస్తాలు పక్కదారి బట్టి వందల బస్తాలు రోజుకి వాళ్ళు అధికారులు కుమ్మక్కై అమ్ముకుంటాము. మేము ఇంకా ఎంతకాలం ఒక బస్తా కోసం ఎన్ని రోజులు వెయిటింగ్ లో ఉండాలి? పక్కదారి ఎందుకు పోతా ఉంది? మరి తాళాలు ఉంటాయి గోదాములకు, అధికారుల ఉంటది. ఒక టోకెన్ కావాలంటే లైన్లో నిలబడి పేరు పెట్టి పిలిస్తే ఆ మనిషి లేకపోతే పక్క మనిషికి ఇస్తలేరు. ఇంత కండిషన్ గా పెట్టినటువంటి అధికారులు మరి పక్కదారి పోతున్న బస్తాలకు దానికి ఏం బాధ్యత వహిస్తారు? మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పాకుపోగులపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా బస్తాల మాయమవ్వడం రైతులను ఆందోళనకు గురిచేసింది. సొసైటీ గోదాంలో నిల్వ ఉన్న 450 బస్తాల్లో 90 యూరియా బస్తాలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. గురువారం ఉదయం వ్యవసాయ అధికారి జక్కుల ఉదయ్, స్థానిక ఎస్ఐ రాజ్ కుమార్ సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. విచారించగా సీఈఓ వెంకన్న తీసుకున్నట్లు అంగీకరించారు. దీంతో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం అయితే రైతులు పడిగాపులు పడుతున్న పరిస్థితి ఒక పక్క ఉంది. ఇటు గత 25 రోజులుగా కూడా ఇటు రైతులు ఉదయాన్నే యూరియా కొనుగోలు సెంటర్లకి, ఇటు పిఎస్సి సెంటర్ల వద్ద యూరియా కోసం క్యూలు కడుతూ నిలబడుతున్న పరిస్థితి. ఇటు మహిళలు, వృద్ధులతో సహా ఇటు పిల్ల పాపలతో కూడా ఉదయమే వచ్చి క్యూలో ఉన్నప్పటికీ యూరియా ఒక బస్తానే ఇస్తున్నారు. అది కూడా రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరోపక్క యూరియా దొరకక రైతులు ఇబ్బంది పడుతుంటే, మరోపక్క కొంత బ్లాక్ మార్కెట్ కూడా యూరియా తరలి వెళ్లడంతో చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. లక్షల రూపాయలు వెచ్చించి సాగు చేస్తున్నాము. తీరా యూరియా వేయాల్సిన టైం అయిపోతున్నప్పటికీ యూరియా దొరకక మేము వేయకపోతే మరింత అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. దిగుబడి రాకపోవడంతో ఆత్మహత్య మాకు శరణ్యమని ఒక పక్క రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇంతేకాకుండా ఇటు మహబూబాబాద్ జిల్లా బయ్యారం దగ్గర ఉన్న ఒక సొసైటీ కేంద్రంలోని సహకార సంఘం సంబంధించిన దానికి అమాలీలు ఒక 97 బస్తాలను అయితే వాళ్ళు తీసుకొని పోవడం జరిగింది. 97 బస్తాలు యూరియా షార్టేజ్ వచ్చిందని చూస్తే దాంట్లో పనిచేస్తున్న 32 మంది అమాలీలు మనిషికి 3 బస్తాల చొప్పున తీసుకెళ్ళడానికి తేలడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అంతేకాదు అనేక సెంటర్ల వద్ద నుంచి కూడా కొంత బ్లాక్ మార్కెట్ కి తరలి వెళ్తుంది. అధికార పార్టీ నేతలు కూడా వారి స్వార్థం కోసం యూరియా
బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారని రైతులైతే తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ భారీగా నిరసన వ్యక్తం చేస్తూ ఇటు రోడ్డుపై బైఠాయించడం కూడా జరుగుతుంది. దీనికి తోడు పోలీసులను కూడా యూరియా సెంటర్ల వద్ద పహారాగా ఉంచి రైతుల పైన పోలీసులు జులుం చేస్తున్న పరిస్థితి ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సకాలంలో రైతులు యూరియా వేయకపోతే మా పరిస్థితి మరింత అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి కావాల్సినంత యూరియాని మార్కెట్ లోకి విడుదల చేయాలని, ఇటు బ్లాక్ మార్కెట్ తరలించకుండా రైతులకు కావాల్సిన యూరియా అందించే విధంగా ఇటు జిల్లా యంత్రాంగాలు కూడా ముందుకు రావాలని చెప్పేసి రైతులైతే దీనంగా వేడుకుంటున్న పరిస్థితి ఉంది. శాలిని, చంద్రశేఖర్, ఇప్పుడు ఏవైతే మాయమైనాయో 90 బస్తాలు, ఆ 90 యూరియా బస్తాలను మరి తిరిగి అదే రైతులకు చెల్లించడానికి అక్కడ అధికారులు ఏమైనా అలాంటి పనులు చేస్తున్నారా? అదే ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. విచారణ 97 బస్తాలు షార్టేజ్ రావడం జరిగింది. ఎందుకు 90 బస్తాలు షార్టేజ్ వచ్చిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే పోలీసులు రంగంలో దిగి విచారించగా 32 మంది అమాలీలు మనిషికి 3 బస్తాల చొప్పున తీసుకున్నట్లుగా వారు అంగీకరించడం జరిగింది. తీసుకుని వారు వేరే వారికి అమ్ముకున్నారు. బ్లాక్ మార్కెట్ లోకి ఎక్కువ రేటుకి అమ్ముకున్నట్లుగా అయితే కొంత నిర్ధారణ అయితే జరిగింది. పూర్తి ఎవరెవరికి అమ్మారు ఆ బస్తాలు రికవరీ చేసి మళ్ళీ తిరిగి మళ్ళీ రైతులకు పంచడం జరుగుతుందా, లేదంటే ఆల్రెడీ వాళ్ళు రైతులు దాన్ని యూజ్ చేసుకుంటే ఏం చర్యలు తీసుకోవాలి? ప్రస్తుతానికైతే అమాలీల పైన కేసు అయితే నమోదు చేశారు. నమోదు చేసి పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శాలిని, చంద్రశేఖర్, ఫస్ట్ నుంచి కూడా రైతులు ఇదే వ్యక్తం చేస్తున్నారు, యూరియా దొరకట్లేదు, మాకు వచ్చిన యూరియా కూడా ఇటు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు అని చెప్తున్నారు. సో అదే నిజమైంది. సో మరి అంటే ఫ్యూచర్ లో కూడా ఇలాంటివి జరగకుండా అక్కడ సొసైటీ కేంద్రాల దగ్గర పోలీసులు ఇంకా ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా? పోలీసులు కూడా ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా కూడా అధికారులు అయితే కొంత యూరియా విషయంలో కొంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎటువంటి బ్లాక్ మార్కెట్ కు తరలించేది ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొన్ని మన ఫర్టిలైజర్ షాప్ లైసెన్స్ కూడా రద్దు చేసి వారిపైన కేసు నమోదు చేయడం జరిగింది. యూరియా ఎవరైనా బ్లాక్ మార్కెట్ తరలిస్తే వారిపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం చెప్తున్నప్పటికీ కూడా కొంత ఈ సొసైటీ మన ఎవరైతే వ్యవసాయ సహకార కేంద్రాలకు సంబంధించిన కొంతమంది నాయకులు ఉంటారో వారు ఎవరైతే డైరెక్టర్ గా ఉన్నవారు వారు కొంత బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న పరిస్థితి, వారి అవసరం కోసమే కాకుండా కొంత ఎక్కువ రేటుకి బయట అమ్ముతున్నట్టుగా కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. వీటన్నిటి దృష్ట్యా కూడా ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా అధికారులు కానీ జిల్లా కలెక్టర్లు అయితే వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దాంట్లో పాత్రదారులను గుర్తించి వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇంకెవరైనా ఇట్లాంటి బ్లాక్ మార్కెట్ కు తరలించినా కానీ లేదంటే ఎక్కువ రేటుకు కొనుగోలు ఎక్కువ రేటుకి అమ్మినా కానీ వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం కాకుండా వారి లైసెన్స్ కూడా రద్దు చేస్తున్నట్టుగా అయితే నాకు తెలుస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. తాడేపల్లిలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అండ్ కేబినెట్ లో అప్రూవ్ అయిన దానికి భిన్నంగా వాళ్ళు మూవ్ కావడము, రికార్డులన్నీ మాయం చేయడము, కావాల్సిన ఆధారాలు ఉన్న దగ్గర వ్యక్తుల పేర్లు వచ్చినా ఇది దానికి ఒక అర్థం ఉంటుంది. మా హయాంలో మీరు గుర్తు చేసుకుంటే మీడియా వాళ్ళకి చెప్తున్నా, అలాంటి ఎవరన్నా వ్యక్తుల పేర్లున్నా ఇట్లయితే ఏ రోజు కథలు రాలే బయటికి, రోజుకు 10 కథలు. ఎందుకంటే వాస్తవం మీద తీసుకుని ఆ పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. వాటికి సంబంధించి ఎవరైనా క్వశ్చనింగ్కు పిలిస్తే అప్పుడు మాత్రమే దాని గురించి పేపర్లో వార్తలు వచ్చాయి తప్ప పేపర్ల కోసం కథలు వండడము, పేపర్ల కోసం కథలు సృష్టించడం అనేది ఆ రోజు జరగలే. ఎందుకంటే అది రియల్ స్కామ్ కాబట్టి స్కామ్ను అనర్థం చేయడం ఎట్లా అనేది దాని వైపు దృష్టి పెట్టారు. ఈరోజు నీకు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ స్కామ్ అనేది దొరకట్లా లేదు. లేని స్కామ్ మీద ఏ రకంగా ప్రజల్లో విషం నింపాలా, తలకాయల్లో అది ఎక్కించాలా, దుష్ప్రచారం ఏ రకంగా చేయాలా, ఆ నెగిటివ్ ప్రాపగండా ఎట్లా నడపాలా, ఏదో ఉంది అని ఎట్లా చూపించాలా అనే దాంతో రోజువారీ వరుసపెట్టి కథలు వండి వార్చడం, అవి తెచ్చి ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా టీవీ ఛానల్ 2, 3 వాటిలో ఉన్న వాటిలో అవంతా రోజంతా నడపడం, దానిల మీద డిబేట్లు పెట్టడం అనేది చేస్తున్నారు. అందరం గమనిస్తున్నాం. దానికి కూడా ఏడాది నిండిపోయింది. ఈ రోజుకు దాని గురించి తేల్చట్ల. నిజంగా సిట్ అనేది వీళ్ళు పెట్టింది ఏదైనా ఉంటే ఏం చేయాలి? అది
లిక్కర్ స్కామ్ అని నువ్వు అనుకుంటున్న దాంట్లో ఏ రకంగా స్కామ్ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ అనేది అటువైపు లింక్ ఉందా అనేది చూడాల. నువ్వు అది చేయట్లా. ఎవరు డబ్బు నాది అని క్లెయిమ్ చేసి దొరికిన డబ్బు నాది అన్న వాటికి సంబంధించి అతనితో ఎవరెవరు కంపెనీల్లో ఉన్నారనేది అది తీసుకొని చెప్తున్నావు. దానివల్ల ఏం ప్రూవ్ అవుతుంది? అది కూడా ఏంది, యాక్టివిటీ లేని కంపెనీని తెచ్చి సజ్జల భార్గవరెడ్డి దీంట్లో ఉన్నాడని చెప్పి ఇదిగో ఈ కంపెనీ రూట్ త్రూ చేశారని అదొక అబద్ధం. ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది ఆ వైపు జరగాల్సింది పోనిచ్చి నిజంగా ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తి ప్రద్యుమ్న అనే వ్యక్తి డబ్బులకు సంబంధించినంత వరకు లిక్కర్ దాంట్లో అతని పాత్ర ఏదైనా ఉందా, ఉంటే ఏముంది, దానిలోకి ఎంత ఉపయోగపడినాడు అనేది అవి చూపడానికి ప్రయత్నం చేయాలా, వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయాలా. లేదు, అక్కడ ఏం దొరకట్లా. అందువల్ల నాది డబ్బు అని ఆ రోజు ఎప్పుడైతే పట్టుబడిన ఎన్నికలకు ముందు పట్టుబడిన రోజే అర్ధరాత్రే, అప్పటికి ఈ కేసు లేదు, వైఎస్ఆర్సీపీ పోతుంది లేదా వాళ్ళు వస్తారనేది తెలియదు. ఆ రోజే పట్టుబడిన రోజే ఈ అమౌంట్ నాదని అతను క్లెయిమ్ చేసిన అతని మీద అతనికి సంబంధించి ఏ రకంగా ఇంక్లూడ్ చేయాలి, ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనికి చుట్టూ ఒక కథ క్రియేట్ చేసి వాళ్ళ మధ్య లింక్ అందుంటూ ఈ ప్రద్యుమ్న దాంట్లో భార్గవ ఉన్నాడు కాబట్టి ఇది కూడా లింక్ అని చెప్తే అది ఏమి ఇన్వెస్టిగేషను? దాన్ని ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ అనే పేరు పెట్టుకుంటారు దానికి? ఇది ఎవరైనా ఆలోచించాల్సిన విషయం. ఇన్వెస్టిగేషన్ అనేది ఎంతసేపు ఉన్నా రైట్ డైరెక్షన్ అంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద పోతున్నారో దాన్ని ప్రూవ్ చేయగలగాలి, దాన్ని దిశగా ఆలోచించగలగాలి. అది చేయట్లేదు అనేది గమనించమని నా కోరిక. అది చేయకపోగా ఒక పేరు వచ్చిన తర్వాత అతనితో ఎవరు లింకులు ఉన్నాయి, డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి ఎస్ దీనికి సంబంధం ఉంది, ముద్ర వేసే ప్రయత్నం. మీకు స్కామ్ అనేది లేని దాంట్లో స్కామ్ ఉందని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసి వృధా అని అనుకున్న తర్వాత రోజువారీ ఒక నెరేటివ్ బిల్డ్ చేసి ప్రజలలో ఏదో జరిగిపోయిందని ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కేవలం ఒక మీడియాకు, సెక్షన్ ఆఫ్ మీడియాకు రోజువారీ కథనాలు వండి వార్చి ఇవ్వడం. సిట్ అనే పని ఏం చేస్తుందంటే అది రోజు ఈనాడు ఆంధ్రజ్యోతికి బ్యానర్ ఐటమ్స్ ఎట్లు ఇవ్వాలనే పని మాత్రం వాటి ఎక్స్టెండెడ్ బ్యూరో లాగా పనిచేస్తున్నట్టుంది. రిపోర్టర్స్ బ్యూరో ఎవరన్నా ఉంటే ఎక్స్టెండెడ్ దీనిలాగా సాయంత్రానికి ఒక కథ తయారు చేసి ఇచ్చేస్తే మరుసటి వస్తుంది. అసలు అడుగుతున్నాం, నిజంగా అది ఇన్వెస్టిగేషన్ జరిగే టీం అయితే అక్కడ జరుగుతుండగానే రియల్ టైంలో ఉన్నవి లేని కల్పించి ఇక్కడ ఎట్లా వస్తున్నాయి? అసలు పోకముందే పోతున్నారనే దగ్గర నుంచి ఎందుకు వస్తున్నాయి? అసలు ఆ పత్రికల ఆఫీసులో కూర్చొని పనిచేస్తున్నాయా లేదంటే ఆ పత్రికా ఆఫీసులు టీడీపీ ఆఫీస్ నుంచి నడుస్తున్నాయా అనేది కూడా ఆలోచించాలి. నాడు బ్రిటిష్ వారిని ఇండియా నుండి పారద్రోలడానికి వినాయక నవరాత్రులు ఏర్పాటయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ విశ్వేగ్నర నవరాత్రుల మీద కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, ఈసారి గణేష్ నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా కొనసాగాయని చెప్పారు. వినాయక చవితిలో దేశభక్తి ఇమిడి ఉందని చెప్పారు. కరీంనగర్లో గత 12 ఏళ్ల నుండి ఎలాంటి సంఘటనలు జరగలేదని చెప్పారు. రేపు గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గజ ఈతగాలని ఏర్పాటు చేస్తామని, సోషల్ మీడియా ద్వారా జరిగే విష ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఎక్కడ ఎవరిని అడ్డుకోరు, ఎవరిని ఇబ్బందులు పెట్టరని చెప్పారు. మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లిలో నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. 2 సంవత్సరాల తర్వాత చిన్న వినాయకులను ప్రతిష్ఠ చేసుకొని పూజలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు, బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఇటువంటి వాతావరణం నిర్మాణం కావాలి. ఇలా వినాయక నవరాత్రి ఉత్సవాల యొక్క ప్రాధాన్యత, ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి పారద్రోలని చెప్పి ఒక ఆలోచనతో హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి, దానికి ఒక వేదిక కావాలి అని చెప్పించి బాలా గంగాధర్ తిలక్ గారు అయితే ప్రారంభించారో నాటి నుంచి నేటి వరకు కూడా అదే వాతావరణంలో ఇలా దేశవ్యాప్తంగా కూడా ఈ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటాం. మనం గత 2 సంవత్సరాల తర్వాత ఈసారి ఒక భక్తి శ్రద్ధలతో ఇలా ఈసారి వినాయక నవరాత్రులు జరుగుతా ఉన్నాయి. యువకులందరూ కూడా దీక్ష తీసుకున్నారు. 9 రోజుల పాటు దీక్ష తీసుకొని వాళ్ళ పూజలు నిర్వహిస్తా ఉన్నారు. విఘ్నేశ్వర నవరాత్రులు వీళ్ళు చేస్తారు, అది చేస్తారని. అవన్నీ కూడా తప్పు. కొంతమంది కావాలనే ఈ పండుగలను పండుగల పట్ల వ్యంగ్యంగా వివరించడానికి, ఈ పండుగల పట్ల సమాజంలో తప్పు ఆలోచన కలిగించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు.
అలాంటి విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేసుకోవాలి, భక్తి వాతావరణం చేసుకోవాలని చెప్పి ఇలా సమాజంలో ఒక మంచి ఆలోచన వచ్చింది. కాబట్టి భక్తి దేశభక్తితోని ఇముడి ఉన్న పండుగ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు, విఘ్నేశ్వర నిమజ్జనోత్సవ కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా అంకపూర్ గ్రామానికి చెందిన యువకులు ఏర్పాటు చేసిన ఆపరేషన్ సింధూర్ సెట్టింగ్ ఎందరినో ఆకర్షిస్తుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ సెట్టింగ్ వేశామని గణపతి మండపం నిర్వాహకులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సెట్టింగ్ చూడటానికి వివిధ గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. ఇలాంటి సెట్టింగ్ వేసిన పెద్దమ్మ తల్లి యూత్ సభ్యులను ప్రశంసిస్తున్నారు. ఒక పక్క దేశంపై ప్రేమ, మరోపక్క పర్యావరణ పరిరక్షణ తమ ఉద్దేశమని యూత్ సభ్యులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ అనే ఈ కాన్సెప్ట్ మన నరేంద్ర మోదీ గారు చేయడం వల్ల పాకిస్తాన్పై ఈ యొక్క అవగాహన మాకు రావడం వల్ల దీన్ని ఎందుకు చేయాలి అనే యొక్క ప్రజలలోకి తీసుకొచ్చినాము. దీన్ని చూసి చాలామంది మాకు రియాక్ట్ అయ్యి చాలా బాగా చేశారని కొందరు ప్రశంసలు మాకు వెదజల్లారు. దాని ద్వారా ఆ విలేజ్లో కానీ చుట్టుపక్కల విలేజ్లో కూడా అంకాపూర్లో ఈ కాన్సెప్ట్ చేసారు, చాలా బాగుంది, మనం కూడా ఇట్లా చేసుకుందాము, కొన్ని ఈ విధంగా వెళితే మనకు కూడా ఒక పేరు, ఒక ప్రతిష్ట అనేది ఉంటుందని చెప్పి మేము ఈ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. దాదాపుగా మేము తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి శ్వేతా పరాశార్ దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న ఈ భామ ఇవాళ వీఐపీ బ్రేక్ సమయంలో మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తల్లి వకులామాతను, యోగ నరసింహ స్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు నటి శ్వేతా పరాశార్ కి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయానికి వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. యమునా నది ఉగ్రరూపం దాల్చింది. దేశ రాజధాని ఢిల్లీలో నది నీటి మట్టం 207.41 మీటర్లకు చేరుకుంది. 1978, 2023 తర్వాత నీటి మట్టం ఈ స్థాయికి చేరుకోవడం చరిత్రలో ఇది మూడోసారి. భారీ జలప్రవాహంతో యమునా బజార్, గీతా కాలనీ, కాశ్మీరీ గేట్, మయూర్ విహార్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటి వరకు 14,000 మందికి పైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. 38 ప్రాంతాల్లో వరద శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎగువన ఉన్న వజీరాబాద్, హతినీకుండ్ బ్యారేజీల నుంచి పెద్ద మొత్తంలో వరదను విడుదల చేస్తుండటంతో ఢిల్లీలో యమునా నది నీటి మట్టం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వరద నీటితో ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. వాసుదేవ్ ఘాట్, మొనాస్టరీ మార్కెట్, ఓల్డ్ ఢిల్లీ రైల్వే వంతెనను మూసివేశారు. ఢిల్లీలోని పురాతనమైన అత్యంత రద్దీగా ఉండే నిగంబోధ్ ఘాట్ శ్మశాన వాటిక కార్యకలాపాలు నిలిపివేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.